ప్రాణాలను కాపాడాల్సిన అంబులెన్స్ నే మృత్యువు వెంటాడింది. వేగంగా వెళ్తున్న అంబులెన్స్ ముందుగా వెళ్తున్న భారీ లారీని బలంగా ఢీకొట్టడంతో క్షణాల్లోనే భయానక దృశ్యాలు కనిపించాయి. లారీని ఢీకొన్న అంబులెన్స్, నలుగురు స్పాట్ డెడ్. తిరుపతి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అర్ధరాత్రి వేళ ప్రశాంతంగా ఉన్న ఓరందూరు హైవే ఒక్కసారిగా కేకలతో మారుమోగిపోయింది. ప్రాణాలను కాపాడాల్సిన అంబులెన్స్ నే మృత్యువు వెంటాడింది. వేగంగా వెళ్తున్న అంబులెన్స్ ముందుగా వెళ్తున్న భారీ లారీని బలంగా ఢీకొట్టడంతో క్షణాల్లోనే భయానక దృశ్యాలు కనిపించాయి. ఢీకొట్టిన తీవ్రతకు అంబులెన్స్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి ప్రజలు ఒక్కసారిగా భయంతో పరుగులు తీస్తారు. అంబులెన్స్ లో చిక్కుకున్న వారి కేకలు చుట్టుపక్కల వారిని కలిచివేశాయి. ప్రమాద తీవ్రత అంతగా ఉండటంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు పోలీసులు కలిసి వారిని అత్యవసరంగా సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ అంబులెన్స్ కోల్కతా నుంచి బెంగళూరు వైపు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అంబులెన్స్ లో ఎవరు ప్రయాణిస్తున్నారు, వారు రోగులా లేక మృతదేహాన్ని తరలిస్తున్నారా అనే విషయాలపై పోలీసులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయానికి హైవేపై వాహనాల రాకపోకలు తక్కువగా ఉండటంతో మరింత పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఇక అదే సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే పరిస్థితి మరింత విషాదకరంగా మారేదని అంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు. అంబులెన్స్ పూర్తిగా దెబ్బతినడంతో లోపల చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కొందరు ఇనుప రాడ్లతో అంబులెన్స్ డోర్లు తెరవడానికి ప్రయత్నించగా మరికొందరు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కొద్దిసేపట్లోనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని బయటకు తీసి స్ట్రక్చర్లపై ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలమంతా రక్తపు మరకలతో భయానకంగా మారింది. ఈ ప్రమాదంతో ఓరందూరు హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించాల్సి వచ్చింది. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంబులెన్స్ అతివేగంగా వెళ్తుందా, డ్రైవర్ కు నిద్రమత్తు వచ్చిందా, లేక లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగిందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇక స్థానికుల కథనం ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో భారీ శబ్దం వినిపించిందని చెబుతున్నారు. ఒక్కసారిగా పెద్ద మూత వచ్చింది. బయటికి వచ్చి చూస్తే అంబులెన్స్ లారీ వెనుక భాగంలో ఇరుక్కుపోయింది అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అంబులెన్స్ లో ఉన్న వారి కేకలు విని మేమంతా పరిగెత్తుకుంటూ వచ్చామని స్థానికులు చెబుతున్నారు. ఇక ప్రమాద దృశ్యాలు చూసిన వారు ఇంకా భయంతో వణికిపోతున్నారు. రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరోసారి రహదారి భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. ముఖ్యంగా హైవేలపై అతివేగం కారణంగా జరిగే ప్రమాదాలు ఎన్నో కుటుంబాలను విషాదంలోకి నెట్టేస్తున్నాయి. అంబులెన్స్ వంటి అత్యవసర సేవల వాహనాలు కూడా వేగ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. సమయానికి చేరుకోవాలనే ఒత్తిడి, నిరంతర ప్రయాణం, డ్రైవర్ల అలసట ఇవన్నీ కలిసి ప్రమాదాలకు కారణమవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇక ఘటన తర్వాత స్థానిక ప్రజలు హైవే భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి, కానీ అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదు అని ఆరోపిస్తున్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో సరైన లైటింగ్ లేకపోవడం, వేగ నియంత్రణ చర్యలు లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో భారీ వాహనాలు అధిక వేగంతో ప్రయాణించడం వల్ల ప్రమాదాలు మరింత పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొద్దిసేపటి క్రితం వరకు మాట్లాడిన తమ వారు ఇక లేరన్న వార్త తెలుసుకుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన హృదయ విదారకంగా మారింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అంబులెన్స్ డ్రైవింగ్ వివరాలు, వాహనం వేగం, లారీ కదలికలు, రహదారి పరిస్థితులు అన్నిటినీ పరిశీలిస్తున్నారు. అవసరమైతే ఫోరెన్సిక్ బృందాన్ని కూడా రంగంలోకి దించే అవకాశం ఉందని సమాచారం. ఇక పూర్తి దర్యాప్తు అనంతరం ప్రమాదానికి అసలు కారణం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటన మరోసారి ఒక చేదు నిజాన్ని గుర్తు చేసింది. రోడ్డు మీద ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక్క క్షణం అప్రమత్తత కోల్పోవడం ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంటుంది. వేగం కంటే ప్రాణం ముఖ్యమనే విషయాన్ని
ప్రతి డ్రైవర్ గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా హైవేలపై ప్రయాణించే వారు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే ఇంటి నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరూ క్షేమంగా తిరిగి చేరుకోవాలని కుటుంబాలు ఎదురు చూస్తుంటాయి. ఇక ఓరందూరు హైవేపై జరిగిన ఈ ఘోర ప్రమాదం ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. ప్రాణాలను కాపాడాల్సిన అంబులెన్స్ ని మృత్యువు కబలించడం మరింత విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదాలపై కఠిన చర్యలు, రహదారి భద్రతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి స్పష్టంగా చూపించింది.